హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కోయిలపుట్ల సమాచారంలో ప్రజలు కొన్ని సమస్యలను తెలియజేయడం జరిగింది. అందులో ఒకటి, గాంధీనగర్లో డ్రైనేజీలు సరిగ్గా పోక రోడ్ల మీద మురికి వాటర్ ప్రవహిస్తుందని తెలియజేయడం జరిగింది. కానీ ఈ సమస్య గురించి స్వయంగా నేనే వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఏ రోడ్ల మీద ఎలాంటి మురుగు పారడం లేదు. ఇంకోటి ఏమిటి సమస్య ఏమిటి, డ్రైనేజీలలో వాటరు అక్కడక్కడ పోకపోవడం వాస్తవమే. ఇది ప్రజలతో చాలా మాటలు కలిసి చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే వాటర్ పోవడానికి గల కారణం ఏమిటంటే, ఈ కాలువలు పాతమైనాయి, అంతేకాక సరైన లెవెల్స్ లేకపోవడంతో ఈ డ్రైనేజీలలో వాటర్ సరిగా పోవడం లేదనేది వాస్తవమే. తర్వాత రెండో సమస్య ఏమంటే, బస్రెడ్డి బావి దగ్గర డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్లో సరిగా రావడం లేదు, సన్నగా వస్తుందనే నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిని ఈరోజు ఉదయమే వెంటనే రెక్టిఫై చేసి యథావిధిగా నీరు వచ్చేలాగా ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత స్ట్రీట్ లైట్లు అక్కడక్కడ వెలగడం లేదు సార్, 29వ తారీఖు కంప్లైంట్ చేసినాము, ఇంతవరకు ఎవరు పట్టించలేదని తెలియజేయడం జరిగింది. దానిని కూడా ఈరోజు ఉదయాన్నే గుర్తు చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ లైట్ల విషయంలో మొన్న వర్షాలకు పిడుగులు మెరుపులేట్లు దాదాపు 350 లైట్లు పోవడం జరిగింది. ఈ లైట్లను యథావిధిగా వేసుకుంటూ రావడానికి కొంచెం టైం పడుతుంది. అందువలన కొన్ని ఏరియాలలో ఈ లైటింగ్ వేయడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి మొత్తము టౌన్లో లైటింగ్ అంతా దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 10% కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత గాంధీనగర్ మెయిన్ రోడ్లో మ్యాన్హోల్ పగిలిపోయి సరిగా లేదని తెలియజేయడం జరిగింది. దానిని కూడా పూర్తి పరిష్కరిస్తాము, శాశ్వత పరిష్కారము చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో శానిటరీ సమస్యల కోసము, గ్రామ పరిశుభ్రత కోసము మంగళవారము గ్రామ పంచాయతీలు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ సభ యందు ప్రజలందరూ విరివిరిగా పాల్గొని తమ సమస్యలను తెలియజేసుకొని సత్వరము పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ప్రజలందరికీ నా హృదయపూర్వక